హాయ్ హలో వెల్కమ్. హీరోయిన్ జాన్వీ కపూర్ లవ్ లో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ ఇటీవల తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై జాన్వీ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలకి తనదైన స్టైల్లో ఇచ్చి పడేసింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో పగ వేసేందుకు రెడీ అయిపోయింది. దేవరా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. దీంతో పాటు రామ్ చరణ్ సరసన RC16 లో కూడా ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది జాన్వీ. ఇలాంటి సమయంలో తన ప్రియుడు శిఖర్ త్వరలోనే జాన్వీని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది శ్రీదేవి కూతురు. ఒక ప్రముఖ పోర్టికల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ, నేను ఇటీవలే కొన్ని చెత్త వార్తలు చూశాను. నేను ఒకరితో రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేశానని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నానంటూ అందులో రాశారు. ఈ మేరకు 2-3 కథనాలు మిక్స్ చేసి వార్తలు రాశారు. ఇలా చూస్తూ ఊరుకుంటే ఒక వారంలో నాకు పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ప్రస్తుతానికి వర్క్ పై దృష్టి పెట్టాలనుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కొన్ని వారాల క్రితం ఇలాంటి వార్తలనే జాన్వీ కపూర్ ఖండించింది. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో తన రిలేషన్షిప్ గురించి ఇప్పటివరకు జాన్వీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆమె తరచుగా శిఖర్ పేరుతో ఉన్న నెక్లెస్ ను ధరిస్తూ మీడియాలకి ఫోజ్ ఇస్తోంది. కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ షోలో కూడా ఆమె ఈ నెక్లెస్ తో కనిపించింది. అలాగే తన ఫోన్ స్పీడ్ డైల్ లో శిఖర్ నెంబర్ ఉందని కూడా షోలో అంగీకరించింది. ఇక తన కొత్త సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మాహి ప్రమోషన్ లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పింది. మీ జీవితంలో మీకు సపోర్ట్ గా ఉన్న వారి గురించి చెప్పండి అన్న ప్రశ్నకి ఇలా సమాధానం ఇచ్చింది. నాకు 16 ఏళ్లు ఉన్నప్పటి నుండి తను నా జీవితంలో ఉన్నాడు. నా కలలే తన కలలు, అలానే తన కలలే నా కలలు అని ఇద్దరం బతుకుతున్నాం. మేము చాలా సన్నిహితంగా ఉంటాం. ఒకరికొకరు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం అంటూ జాన్వీ చెప్పింది. రాజ్ కుమార్ రాథ్వే జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మాహి మే 31న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. అలానే ఎన్టీఆర్ తో నటించిన దేవరా సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.